నేను రెడీ అండి. టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్తాను. ఓకే రాజు గారు, మరి టేస్ట్ చూద్దామా? ఓకే అండి. సో రవ్వ లడ్డూలు ఎప్పుడు బాగుంటాయండి. సో చక్కగా మనం కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాం కదా. అవునండి. సో డిఫరెంట్ టేస్ట్ అండ్ చాలా బాగున్నాయి లడ్డూలు. సో చిటికలో హ్యాపీగా ప్రిపేర్ చేసుకొని సో అలా మాయం చేసేయచ్చు. టైం చూడకుండానే ఇక్కడ లడ్డూలు మాయమైపోతాయి. దాన్ని ఎవరు చూస్తారండి లడ్డూలు ఉన్నాక. అవును, బాగుందండి. థ్యాంక్ యూ. కొబ్బరి రవ్వ లడ్డూలు వెరీ టేస్టీ అండి. మరి చక్కగా మీరు కూడా ఈ ధనుర్మాసంలో నైవేద్యంగా పెట్టి దేవుడికి చక్కగా టేస్ట్ చూడండి. మీ అందరి కోసం ఇంకొక చిట్కా. ఈ రోజుల్లో లిప్స్టిక్ ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. అయితే లిప్స్టిక్ వాడడం వల్ల లిప్స్ పాడవుతూ ఉంటాయి. దీని ఎఫెక్ట్ తగ్గించడానికి కొద్దిగా పెరుగు, కొద్దిగా బాదం పేస్ట్, ఇంకా నిమ్మరసం మూడింటిని బాగా మిక్స్ చేసి లిప్స్ కి ప్యాక్ లా అప్లై చేయండి. ఆడిన తర్వాత కడిగేసేయండి. ఇలా మీరు కంటిన్యూస్ గా చేస్తే వారంలో చక్కని రిజల్ట్స్ చూస్తారు. చిట్కా చూసారు కదా. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. మరి ఇవాల్టి ఊరించే వంటని స్టార్ట్ చేసే ముందుగా ఎంటీఆర్ మసాలా అభిరుచిలో మనం తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి ఈ రోజు ఊరించే వంటలో ఎవరు ఏ ప్లేస్ లో పోటీకి రెడీగా ఉన్నారో ఇప్పుడు చూద్దాం. హాయ్ అండి. ఓ థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు నేను రాజమండ్రిలోని జయశ్రీ గార్డెన్స్ 4th స్ట్రీట్ లో ఉంటున్నా. మన పార్టిసిపెంట్స్ దగ్గరకు వచ్చేసానండి. చూసారు కదా, చక్కగా అందమైన బొకేతో వెల్కమ్ కూడా చెప్పేశారు. బాగున్నారండి అందరూ? SMS చేసింది ఎవరు? మాకు మీరే SMS చేశారా? మరి చేశారు, వచ్చేసాం మేము. రెడీయా? రెడీ అండి. పదండి. చూసారు కదండి మన పార్టిసిపెంట్స్ అందరూ ఎంత చక్కగా మనకు వెల్కమ్ చెప్పేశారో. ఓకే, మరి ఇప్పుడు వీళ్ళందరినీ మీకు పరిచయం చేస్తాను. ఇప్పుడు మన పార్టిసిపెంట్ గీత గారండి. గీత గారు సేమ్ పిచ్. ఎందుకు? మీ పేరు నా పేరు. అది ఓకే, మీ సపోర్ట్ని పరిచయం చేస్తారా? నేను మా అక్క అండి, పేరు రాజా. ఓకే, హాయ్ అండి. ఇప్పుడు మన ఇంకో పార్టిసిపెంట్ రుక్మిణి గారు. రుక్మిణి గారు, మరి మీకెవరు సపోర్టర్? నా ఫ్రెండ్ ప్రతిమ. హాయ్ ప్రతిమ గారు. హాయ్ అండి. ఓకే, మరి చూసారు కదా మన పార్టిసిపెంట్స్ వాళ్ళ సపోర్టర్స్ అందరు పరిచయాలు అయిపోయాయి. ఈ రోజు మనం వీళ్ళకి ఇస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దామా? చూడండి ఎలా ఉంది. బరువే లేదు కదా, లైట్ వెయిట్ గా ఉంది కదా. సో లైట్ వెయిట్ గా ఏదన్నా ఉందనుకుంటున్నారా ఇందులో? ఆబ్వియస్ గా అలాగే ఉంది, ఎందుకంటే లైట్ గా ఉంది కాబట్టి. ఓకే, సో చూద్దాం మరి ఇందులో ఏముందో. సో మరి ఈ రోజు మనం వీళ్ళకి వస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్ బచ్చలి కూర అండి. ఆరోగ్యానికి చాలా మంచిది కదా. ఆకుకూరలు బాగా వెరైటీస్ చేస్తూ ఉంటారు రెగ్యులర్ గా, పప్పు బచ్చలి కూర అలా కాకుండా చేస్తుంటారా? సో మరి ఈ రోజు కూడా బచ్చలి కూరతో 2 మంచి ఊరించి వంటలు చేయాలన్నమాట. మీరు ఒకటి, మీరు. సో ఏం చేయొచ్చు, మీరు ఒకసారి ప్రతిమ గారితో, మీరు ఒకసారి మీ అక్కతో మాట్లాడేసి చెప్పేస్తే మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? వెరీ గుడ్. ఓకేనండి, మరి ఇద్దరు కూడా చక్కగా ప్రిపేర్ అయినట్టున్నారు. ఏమేం చేయాలో చూద్దాం, ఏం చేస్తారో. గీత గారు, కంద బచ్చలి కూర. కంద బచ్చలి కూర, కంద కాంబినేషన్ లో బచ్చలి కూర. ఓకే, మరి మీరు రుక్మిణి గారు? బచ్చలి కూర మలై, బచ్చలి మలై కర్రీ. బచ్చలి మలై కర్రీ. ఓకే, 2 కూడా కర్రీ ఐటమ్స్. ఒకటేమో బచ్చలి మలై కర్రీ, ఇంకొకటేమో కంద బచ్చలి కూర. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు? గీత. గీత గారు చేసేద్దామా? ఓకేనా? సో ఫస్ట్ కంద బచ్చలి కూర అండి. కంద బచ్చలి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కంద బచ్చలి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బచ్చలి కూర 2 కట్టలు, కంద ముక్కలు 1 కప్పు, చింతపండు గుజ్జు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 5, అల్లం చిన్న ముక్క, ఆవాలు 2 టీ స్పూన్లు,
వేరుశనగ గుళ్ళు 2 టేబుల్ స్పూన్లు, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదండి. గీత గారు స్టార్ట్ చేద్దామా? ఇది బచ్చల కూర అండి, ఉడకబెట్టి స్మాష్ చేసుకోవాలి. ఓకే. ఇది కందండి, చెక్కేసి మజ్జిగలో వేసి కడిగి కుక్కర్లో 1 విజిల్ రానివ్వాలి. మజ్జిగతో కడగాల? మజ్జిగతో కడిగి కందలో ఉప్పేసి కుక్కర్లో 1 విజిల్ రానివ్వాలి. ఓకే. మజ్జిగతో కడిగితే మనకి ఉంటుంది. ఓకే ఓకే. నెక్స్ట్ ఇది ఆవాలు అల్లం పేస్ట్ మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అయితే కొంచెం ఈ ఆవాలు క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి. 2 స్పూన్లు ఆవాలు, చిన్న ముక్క అల్లం. ఓకే. ఇంకా స్టవ్ వెలిగించేనా? ఫస్ట్ ఆయిల్ తీసుకుందాం అండి. ఫస్ట్ పప్పు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు. నెక్స్ట్ ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు. ఓకే. సో అన్ని ఉడకపెట్టేసుకుని రెడీగా పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే ఓకే. సో ఈ కంద పచ్చడి అందరూ బాగా ఎక్కువగా చేసే కాంబినేషన్ కదా. మీరు కూడా ఎక్కువ చేస్తూ ఉంటారా? ఎక్కువగా అంటే ధనుర్మాసంలో, కార్తీక మాసం కంద ఎక్కువ వాడుతుంటారు. కంద పచ్చడి ఎక్కువ వాడుతూ ఉంటారు. అవునవును. దాని గురించి చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకే ఓకే. అండ్ ఇండివిజువల్ గా దేన్ని తినని వాళ్ళకి ఇలా కాంబినేషన్ లో చేసి పెడితే టేస్ట్ వెరైటీగా ఉండి చక్కగా తినేస్తారు కదా. ఆవపిండి ఉంటుంది కదా, కొంచెం స్మెల్ కూడా బాగుంటుంది అన్నమాట. ఓకే ఓకే. ఇప్పుడు కంద ఇది లైట్ గా కుక్కర్ లో బాయిల్ చేసినప్పుడు లైట్ గా సాల్ట్ వేసాం కదా, చూసుకుని వేసుకోవాలి. మళ్ళీ ఉప్పు వేసేటప్పుడు చూసుకుని. ఓకే ఓకే. నెక్స్ట్ బచ్చలు ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఓకే. ఆల్రెడీ కందలో కొంచెం వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ అందులో ఆయిల్ పోసి పల్లీలు ఫ్రై చేసుకోవాలి. ఓకే. ఇది కూడా వెలిగించిన అయితే వీళ్ళు చేసేది రోజు చేసుకునే కూరే కదా, స్పెషల్ ఏం లేదు. స్పెషల్ ఏం లేదా? స్పెషల్ ఏం లేదు. గీత గారు స్పెషల్ ఏం లేదంట. అంటే రుక్మిణి ఇది ధనుర్మాసం కదా, ఇలాంటి కంద పచ్చలి అలాంటి కూరలు వండుకుంటారనమాట. అంటే మనం ఇలా వండి పెడితే పిల్లలకు కూడా తెలుస్తుంది ట్రెడిషనల్ గా వాడతారు అని. అంటే కొంతమందికి ట్రెడిషనల్ ఐటమ్స్ కూడా చిన్న చిన్నవైనా తెలియదు కదా. సో అలా తెలియని వాళ్ళ కోసం ఇప్పుడు ఇలా ధనుర్మాసంలో ఇలాంటి కాంబినేషన్ లో తింటే మంచిదని చెప్పనమాట. ఆయిల్ వేద్దాం కొంచెం. ఇందులో చింతపండు గుజ్జు, ఆవుపిండి కొంచెం మగ్గిన తర్వాత వేసుకోవాలి. మగ్గిన తర్వాత వేద్దాము పల్లీలు. ఇంత ఆయిల్ ఆ కూర నిండా పల్లీలు ఆయిల్. అంటే పల్లీలు ఫ్రై అవటానికి సరిపడా ఆయిలే వేసాం రుక్మిణి, ఎక్కువే ఉండదు. ఎందుకంటే మనం తీసేస్తాం కదా, పల్లీలు ఇలా తీసేసేస్తాం కదా, కాబట్టి ఎక్కువ ఆయిల్ ఉండదు. జస్ట్ అలా ఫ్రై చేసి దాంట్లో ఫ్రై కోసం అంతే.